ఈ రోజుల్లో సినిమా అనేది మన జీవితంలో విడదీయరాని భాగమైపోయింది కదూ. మన సంతోషం, మన కన్నీళ్లు, మన ఎమోషన్స్ అన్నీ సినిమాలతో ముడిపడి ఉన్నాయి. కాని ఒక్క క్షణం ఈ ఆకర్షణీయమైన గ్లామర్ ప్రపంచాన్ని పక్కన పెట్టి చూద్దాం. అసలిదంతా ఎక్కడ, ఎలా మొదలైంది? ఈనాటి మన ఈ విశ్లేషణలో సినిమా మూలాల్లోకి ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం. రండి. ఒక్కసారి ఆలోచించండి. అసలు సినిమా ఎలా మొదలైంది? ప్రపంచంలో మొదటి సినిమాని ఎవరు తీసుంటారు? ఎందుకు తీసుంటారో? ఇదేదో బోర్ కొట్టే హిస్టరీ క్లాస్ లాంటి విషయం కాదు సుమా. ఇది నిజంగా ఒక అద్భుతమైన విప్లవం. ఈనాటి మోడర్న్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచానికి పునాది వేసిన అసలు సిసలైన కథ ఇది. ముందుగా ఈ సినిమా మూలాల్లో ఉన్న ఆ సైంటిఫిక్ స్పార్క్ ఏంతో చూద్దాం. మనం 19వ శతాబ్దం చివరి రోజుల్లోకి వెళ్దాం. అప్పట్లో కేవలం స్థిరమైన ఫోటోలు మాత్రమే ఉండేవి. అప్పుడే అగస్టే మరియు లూయిస్ లూమియర్ అనే ఇద్దరు సోదరులకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. అదేంటంటే పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్. అంటే కొన్ని స్థిరమైన ఫోటోలను ఒకదాని తర్వాత ఒకటి అతి వేగంగా మన కళ్ల ముందు నుంచి పంపిస్తే అవి నిజంగానే కదులుతున్నట్టుగా ఒక భ్రమ కలుగుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సినిమా అనేది మొదట్లో వినోదం కోసం పుట్టలేదు, ఇదొక సైంటిఫిక్ ప్రయోగం మాత్రమే. అలా మొదలైన సైంటిఫిక్ ఐడియా మొదటి కదిలే చిత్రాలుగా ఎలా మారిందో ఇప్పుడు గమనిద్దాం. సరిగ్గా 1895వ సంవత్సరం. చరిత్ర మొత్తం మారిపోయింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా ఏంటో తెలుసా? వర్కర్స్ లీవింగ్ ది లూమియర్ ఫ్యాక్టరీ. ఇందులో ఏముంటుందంటే ఒక ఫ్యాక్టరీలో పని ముగించుకుని కార్మికులు బయటికి రావడం మాత్రమే కనిపిస్తుంది. అంతే. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, కాని అప్పటి ప్రేక్షకులకు మాత్రం ఇది అక్షరాల ఒక మ్యాజిక్ లాంటిది. ఫోటోలు కదలడమనేది వాళ్లు తమ జీవితంలో ఎప్పుడూ చూడని ఒక అద్భుతం. ఈ రోజుల్లో మనం థియేటర్కెళ్ళి కనీసం 3 గంటల పాటు భారీ ఎపిక్ సినిమాలు చూస్తున్నాం. కాని ఈ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఆ మొట్టమొదటి సినిమా నిడివి ఎంతో తెలుసా? కేవలం 46 సెకండ్లు. అవును, మీరు విన్నది నిజమే. ఆ 46 సెకండ్ల విజువల్సే ఈరోజు మనం చూస్తున్న గ్లోబల్ సినిమా ఇండస్ట్రీకి గట్టి పునాది వేశాయి. ఆ అద్భుతం తర్వాత లూమియర్ బ్రదర్స్ ఊరుకోలేదు. ఇంకొక షార్ట్ ఫిల్మ్ తీశారు. దాని పేరే అరైవల్ ఆఫ్ ఎ ట్రైన్ అట్ లా సియోటాట్. ఇందులో ఏముంటుందంటే ఒక రైలు స్టేషన్కి వస్తూ నేరుగా కెమెరా వైపు దూసుకురావటం కనిపిస్తుంది. నిజానికి ఇది సినిమా చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక ఐకానిక్ మూమెంట్. ఈ సినిమా ప్రదర్శించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? తెరమీద తమ వైపు అంత వేగంగా దూసుకువస్తున్న ఆ రైలును చూసి అది నిజంగానే తమ మీదకు వచ్చేస్తుందేమో అని ప్రేక్షకులు గజగజ వణికిపోయారు. ప్రాణభయంతో తమ సీట్ల నుండి లేచి బయటికి పారిపోయారు. కదిలే చిత్రాలను మొదట్సారి చూసినప్పుడు వాళ్లకు తగిలిన ఊహించని షాక్ అలాంటిది మరి. అలా యూరోప్లో మొదలైన ఈ సంచలనం మన భారతదేశంలోకి ఎలా అడుగుపెట్టిందో ఇప్పుడు చూద్దాం. దేశ సరిహద్దులను దాటుకుని ఈ మ్యాజిక్ ఎంత వేగంగా పాకిపోయిందో ఒక్కసారి టైంలైన్ గమనిద్దాం. 1895లో ఫ్రాన్స్లో మొదటి చిత్రం ప్రదర్శించారు కదా. అయితే కేవలం ఒక్క సంవత్సరం తిరిగేలోపే, అంటే 1896 నాటికి లూమియర్ బ్రదర్స్ ముంబైలో తమ మొదటి సినిమా షో నిర్వహించారు. అదెంత ఫాస్ట్గా జరిగిందో ఆలోచించండి. ఆ షోలో పడిన బీజమే 1913లో మనకంటూ ఒక సొంత సినిమా ఇండస్ట్రీ పుట్టడానికి దారితీసింది. అలా 1913 నాటికి భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి చిత్రం రూపుదిద్దుకుంది. 1913 మన దేశ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన సంవత్సరం. రాజా హరిశ్చంద్ర అనే ఒక అద్భుతమైన పూర్తిస్థాయి సినిమా కలను సాకారం చేసిన ఆ గొప్ప వ్యక్తి పేరు దాదాసాహెబ్ ఫాల్కే. అప్పట్లో టెక్నాలజీ లేదు, సపోర్ట్ లేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన జీవితాన్ని మొత్తం రిస్కులో పెట్టి మరీ ఆయన ఈ సినిమాను తీశారు. అందుకే ఆయన్ని మనమంతా భారతీయ సినిమా పితామహుడు అని ఎంతో గౌరవంగా పిలుచుకుంటాం. ఈ రాజా హరిశ్చంద్ర సినిమా గురించి మనం తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి. మొదటిది, ఇదొక సైలెంట్ మూవీ, అంటే మాటలు ఏమీ ఉండవు. ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే అప్పట్లో సినిమాల్లో నటించడానికి మహిళలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో స్త్రీ పాత్రలను కూడా పురుషులే పోషించాల్సి వచ్చింది. ఇక కెమెరా, లైటింగ్ అంటారా, అవన్నీ పూర్తిగా చేతులతో ఆపరేట్ చేసే మాన్యువల్ పద్ధతులే. ఒక చిన్న సన్నివేశాన్ని షూట్ చేయడానికి కూడా అప్పట్లో రోజుల తరబడి కష్టపడాల్సి వచ్చేది. మరి కేవలం ఒక చిన్న ప్రయోగంగా మొదలైన సినిమా ఇంత పెద్ద సామ్రాజ్యంగా ఎలా మారిందో చూద్దాం. ఒకసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఒకప్పుడు సినిమా అసలు ఉద్దేశ్యం వినోదం కాదు, కేవలం మన దృష్టి భ్రమని పరీక్షించే ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అంతే. కాని ఈనాడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అద్భుతమైన కథలు చెప్పడానికి, మనలోని గాఢమైన భావోద్వేగాలను కదిలించడానికి, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఎంటర్టైన్ చేయడానికి సినిమా ఒక తిరుగులేని సాధనంగా మారిపోయింది. 19వ శతాబ్దంలో పుట్టిన ఆ ఒక చిన్న ఐడియా ఈరోజు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే పేర్లతో ఒక మల్టీ బిలియన్ గ్లోబల్ ఇండస్ట్రీగా అవతరించింది. నిజంగా ఇదొక అద్భుతమైన పరిణామం కదా. ఆనాటి ప్రయోగం ఈనాడు ప్రపంచ సంస్కృతినే శాసించే స్థాయికే ఎదిగింది. ఇక్కడే మనం ఆలోచించాల్సిన ఒక కీలకమైన ప్రశ్న ఉంది. కేవలం 46 సెకండ్ల నిడివియున్న ఒక చిన్న సైన్స్ ప్రయోగం ఈరోజు ఇంత పెద్ద గ్లోబల్ ఎమోషనల్ ఎంపైర్గా మారినప్పుడు, టెక్నాలజీ మరియు విజువల్ ఎఫెక్ట్స్ ఇంతలా దూసుకుపోతున్న ఈ తరుణంలో భవిష్యత్తులో అసలు సినిమా ఇంకెలా పరిణామం చెందుతుంది ఆలోచిస్తుంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది కదూ. ఈ అద్భుతమైన ప్రయాణం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాల్సిందే.